బ్యాక్ టు బోరాన్ బాయ్స్. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ గాడ్స్ ఛానల్ కాదు, బోరాన్ బాయ్స్ ఛానల్. ఎందుకంటే ఇలా అన్ని ప్రతి ఒక్కటి వస్తుంది. క్రికెట్, వ్లాగు, ట్రావెలింగ్, ప్రతి ఒక్కటి, టెంపుల్ అండ్ అన్ని మోస్ట్ పవర్ఫుల్ గాడ్స్ తీయండి. ఈ ఛానల్ పెట్టినాం కొత్తది, దాన్ని సపోర్ట్ చేయండి. ఇలా ఏంటంటే ఈరోజు క్రికెట్ ప్రాక్టీస్ ఇంట్లోనే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. స్పిన్ అది ఇది మీరు కూడా ఒకసారి, అంటే మేము ఖాళీ ట్రై చేస్తున్నాం. మీరు కూడా ఎవరైనా అట్లా ట్రై చేయాలి స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అంటే ఖాళీ ఇంట్లోనే చిన్న ప్లేస్ ఉంది, చిన్న ప్లేస్ లోనే ఆడుతున్నాం. ఆడి పెడతాం. బేస్ బాల్ తోటి ప్రాక్టీస్. టేప్ ఎందుకు వేసినాం అంటే స్వింగ్ అయితే లేదు అని. ఇప్పుడైతే ఫస్ట్ మనం స్పిన్ చూసుకుందాం. స్పిన్ ఆయన నిల్చుండు, నేను ఇక్కడ బండ్లు పెట్టేసి అడ్డమే జర బాలికన్లా ఉంటాయని ఈయన ప్రాక్టీస్ చేస్తున్నాం. చూద్దాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ బాల్ వేయబోతున్నా. ఓవర్ ఖాళీ అంటే ఆడు 3 overs, నేను 3 overs. ఏమనుకోకరి క్లారిటీ రాకపోతే జర పలిపోయినా. ఇప్పుడైతే వేస్తున్నాం ఫస్ట్ బాల్. అరే ఎల్బిడబ్ల్యూ అవుట్. సెకండ్ బాల్ మళ్ళీ స్పిన్ అవుతున్నా, స్పిన్ చేస్తున్నాం. ఆహా, ఇప్పుడైతే ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాం. ఇది 5th బాల్ స్పిన్. ఓవర్లో అయితే లాస్ట్ బాల్. ఇది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, లెఫ్ట్ హ్యాండ్ తోటి వేస్తున్నా. ట్రై చేద్దాం. ఆహా, వాటి బౌన్స్ అండ్ లో అయిపోయింది బాల్ మొత్తం. ఇప్పుడు ఇప్పుడు నాది ఓవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే ఆన్కేసేస్తున్నా. ఇప్పుడు సెకండ్ బాల్ వేస్తున్నా. వాట్ 5th బాల్. అయితే లాస్ట్ బాల్. నాది అయిపోయింది, సారీ. ఇప్పుడు బ్యాటింగ్ అంది, చూద్దాం ఎట్లా చేస్తాం. మళ్ళీ ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ స్పిన్ బాల్. అయితే ఇప్పుడు సెకండ్ బాల్ చూద్దాం. కానీ డిఫెన్స్ షార్ట్స్ కావు. స్వీప్ ఆడదాం అనుకుందాం, అంత కనెక్ట్ కావాలి. ఇప్పుడైతే మనం థర్డ్ బాల్ పోతాం. చూద్దాం ఈసారి ఏదో కొడదాం అనుకోండి, ఏదో అయింది. ఇప్పుడైతే సీమ్ అప్ బాల్. చూద్దాం ఎట్లా కొడతాడు. 5th బాల్ ఆఫ్ ది ఓవర్. చూద్దాం. మళ్ళీ స్వింగ్ అవుతున్నాం, అవుట్ స్వింగ్. అయితే లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ అంటే స్పిన్. ఇట్లా కొడతాడో లేదు. ఇప్పుడైతే నా అయిపోయింది. ఇప్పుడు 4th ఓవర్. ఇప్పుడు ఆన్కేస్తున్నా. ఇప్పుడైతే సెకండ్ బాల్. నెక్స్ట్ థర్డ్ బాల్. వాట్ 4th బాల్. ఇప్పుడైతే లాస్ట్ బాల్. చూద్దాం ఎట్లా ఆడుతాడో. సీమా బాల్ వేస్తున్నా. ఇప్పుడైతే నాది అయిపోయింది. చూద్దాం ఎట్లా కొడతాడో. ఏంది ఇప్పుడు అంటే లాస్ట్ ఓవర్ 3 overs ని ఒక ఓవర్ ఆడు, ఒక ఓవర్ నేను, అట్లా డివైడ్ చేసినాం. అందుకని కన్సిస్టెన్సీ లాగా. ఇప్పుడు చూద్దాం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కొట్టిండు. ఇప్పుడైతే చూద్దాం సెకండ్ బాల్. థర్డ్ బాల్ స్పిన్. మీరు గట్టిగానే కొడుతుండు. డిఫెన్స్ ఏమంటే గట్టిగా కొడుతుండు. చూడరు ఎంత గట్టిగా కొడుతుండో. వాళ్ళు కొడితే ఈడ దాకా వస్తుంది బాల్, ఆడనే ఆగిపోవాలి అని. ఇల్లు ఏమనుకుంటున్నామో. 4th బాల్. చూద్దాం ఎట్లా కొడుతుంది. సీమ్ అప్. నేను స్పిన్ ఫాస్ట్ ఎట్లా వేస్తున్నా అనుకుంటారు కదా, ఇట్లా పట్టుకొని. కానీ ఎగ్జాంపుల్ స్పిన్ అయితే అంటే గ్రేస్ బాల్కి ఎక్కువ కాదు స్పిన్. అట్లా స్పిన్ ఎక్కువ కాదు గ్రేస్ బాల్కి. ఇది లెఫ్ట్ ఆర్మ్ అయ్యానికే. చూడరి ఎగ్జాంపుల్ అంతే. కొట్టినాడు అంటే అట్లా తీస్తున్నాం. ఫాస్ట్ బౌలింగ్ బి ఇట్లా సీమ్ పట్టుకొని వేయాలి. ఇట్లా వేస్తే లెగ్ స్పిన్ స్వింగ్ అవుతుంది గాలిని. ఒకసారి ఉడరి గాలిలోనే స్వింగ్ అవుతున్నట్టు ఉంది, కానీ మనకు కనబడుతుంది. బయట అయితే కనబడుతుంది. రేపు ఎల్లుండో ఓవర్. ఈ బాల్ని ఇప్పుడు ఎట్లా వేస్తున్నా అంటే మొత్తం స్పిన్ ఆదిక్ అయ్యేటాడు చేస్తున్నా. అందుకు పోయేటాడు పోయి సడన్గా వెనకలికి వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఇట్లా కొడతాడు. ఇది
కొట్టిండు. మనం ఎప్పుడైనా ఈ బాల్ని ఇట్లా అనే వెనకాల దిక్కంటే తిరుగుతుంది. ఒకసారి పెడతా చూడండి, అలా అట్లా తిరుగుతుంది. ఇప్పుడైతే నాది అయిపోయింది బ్యాటింగ్. ఇదైతే లాస్ట్ ఓవర్. ఇప్పుడు ఎట్లా ఆడుతుంది ఇట్లా వేసి అది దూసరా బాల్ అంటారు. ఒకసారి వేసి చూద్దాం ఎట్లా కొడతాడు. కొట్టిండు స్వింగ్ ఏదన్నా కొట్టేసి ఇప్పుడైతే స్పిన్ అయింది. థర్డ్ బాల్ ఇది LBW. ఇప్పుడైతే ఫోర్త్ బాల్. ఇప్పటిదాకా అయితే కొట్టేది. ఇప్పుడు చూద్దాం. కొట్టేసిండు గైస్. ఇప్పుడైతే ఫిఫ్త్ బాల్. చూద్దాం ఎట్లా ఆడతాడు. ఎడ్జ్ అయిపోయింది. ఇప్పుడైతే యార్కర్ వేసా లేకపోతే సేమ్ ఓపెన్ వేసా చూడాలి. ఇప్పుడు లాస్ట్ బాల్ ఎట్లా కొడతాడు. కొట్టేసిండు నా పంగలకి. మళ్ళీ ఫస్ట్ కానీ ఇప్పుడైతే మనం స్పిన్ ఇట్లా వేసినాం. ఇట్లా అంటే ఇట్లా పట్టుకొని ఇటు సైడ్ అన్న ఇట్లా ఇట్లా అంటే స్పిన్ అవుతుంది చూడం. ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకో ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా అంటే హాఫ్ స్పిన్, ఇట్లా అంటే లెగ్ స్పిన్. చూడదు ఒకసారి. అంటే ఇది గ్రేస్ బాల్ కాబట్టి ఎక్కువ స్పిన్ కాదు. ఇప్పుడు హాఫ్ స్పిన్ చేసాడు. ఇప్పుడు లెగ్ స్పిన్ ఇట్లా రాదు. చూడరు ఒకసారి. అది లెగ్ స్పిన్ అవుతాయేమో అనుకుంటే హాఫ్ స్పిన్ అయింది. అంటే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అందుకని అట్లా. ఇప్పుడు లెగ్ స్పిన్ చేస్తాయి కరెక్ట్. అంటే అది ఆడు పడి స్టేట్ పోతుంది. ఇట్లా పోయేది ఇట్లా మరదు, అది స్టేట్ పోతుంది. దానివల్ల మన క్రికెట్ బ్లాగ్ ఇవ్వాల. అంటే మీరు అనుకోవచ్చు ఈ చిన్న ఇంట్లో ఏం ఆడుతారు వీళ్ళు అని. ఖాళీ ప్రాక్టీస్ అంటే ఈ చిన్న ఇంట్లో ఎందుకు ఆడుతారు అంటే కొన్ని రోజులు అయినాక మా దగ్గర పెద్ద స్టేడియం లా ఉంటుంది ఒకటి, భరత్ కోట్ అని. మళ్ళీ ఒకటి పడేనగర్ గ్రౌండ్, ఇంకోటి ఏమో ఫుల్ బాగ్ చమాన్ అంత స్పేస్ ఉన్నది. కానీ అంటే గ్రౌండ్ అది దుమ్కి దీనికి బార్కాస్. అంటే మొన్న పోయినాం కానీ వీడియో తీయడం సాధ్యం కాదే. అంతే. ఇవాళ నుంచి మొత్తం మీకు క్రికెట్ మా దిక్కున స్టేడియం దగ్గర ఎట్లుంటుంది అనేది ఇవాళ నుంచి చూపెడదాం. ఇదైతే ఇంట్లో ప్రాక్టీస్ సెషన్ లాగా. మీరు నవ్వుకోవచ్చు మధ్యలో ఈ వేసే కథలకి. నాకు బి నవ్వు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నా ఇప్పుడు. అంతే, ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేయరి కొత్త ఛానల్ది. అంటే నేమ్ ఒక్కటే మార్చినాం, పవర్ఫుల్ గాడ్స్ నుంచి నేమ్ ఒకటే మార్చి ప్రతి ఒక్కటి బ్లాగ్, ట్రావెలింగ్, క్రికెటింగ్, ఇంకా డ్యాన్స్, జిమ్నాస్టిక్ అన్నీ ఉంటాయి ఇలా. మీకు ఎంటర్టైన్మెంట్ కోసం. ఓకే, సపోర్ట్ ద ఛానల్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ గంట కొట్టండి. సో బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.